కాసేపట్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. ఆమెతో పాటు ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద షర్మిల దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిరసన చేయనున్నారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఖర్గే, ఏచూరి సహా విపక్ష నేతలను షర్మిల కలవనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, షర్మిల ఢిల్లీ వెళ్ళనున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ ఆమెని మొత్తం మీద 17వ లోక్సభ చివరి సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం మీద ఆ రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలి, నిధుల కేటాయింపుల వాటా పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అంశం కావచ్చు, అంతేకాకుండా విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలి అనేటటువంటి వాదనని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిల తెరపైకి తీసుకొచ్చారు. సో ఆమె ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి విపక్షాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా కలిసి వాళ్ళ మద్దతు కూడగట్టుకునేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆమె రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే షర్మిల ఢిల్లీ టూర్ వెనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, దాన్ని ఒక అస్త్రంగా మార్చుకొని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ పెంచాలి, ఆ పార్టీకి సంబంధించిన చరిష్మాని పెంచాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ప్రస్తుతానికి ఆమె పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విపక్ష పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతోటి ముఖ్య నేతలతోటి ఆమె సమావేశమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటివరకు కూడా నానుస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. సో రేపు ఆమె ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శులు కావచ్చు, మిగతా నాయకులంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.